10 లక్షలు లేకపోతే మీ నాన్న బతకడన్న డాక్టర్ మాట ఆ కూతురి గుండెల్లో శూలాల్లా గుచ్చుకుంది. కన్నతండ్రి ఊపిరి నిలపడం కోసం 20 ఏళ్ళ ఒక అమాయకపు పల్లెటూరు పిల్ల మెడలో తాళి లేకుండా తన గర్భాన్ని అద్దెకివ్వడానికి సిద్ధపడింది. పట్నంలో ఫ్యాక్టరీలో పని అనుకున్న కన్నవారికి తెలియకుండా మోస్తున్న ఆ అద్దె గర్భం ఊరి దుర్మార్గుడి కంటపడితే ఆ అపవాదు తెలిస్తే ఆ తండ్రి ప్రాణం నిలుస్తుందా? సమాజం వేసే నిందల మధ్య కూతురి పోరాటం గెలిచిందా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. పచ్చని పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, పక్షుల కిలకిల రావాలతో ఆ ఊరెంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఎన్నో పేద బతుకుల కన్నీటి గాథలు దాగి ఉన్నాయి. ఆ ఊరి పేరే రామాపురం. ఆ ఊరి చివరున్న ఓ చిన్న పెంకుటిల్లే గౌరీ ప్రపంచం. గౌరీ 20 ఏళ్ళ అమాయకపు పల్లెటూరు పిల్ల, నిగర్వి, కల్లా కపటం తెలియని మనసామెతి. వయసు 20 ఏళ్ళే అయినా జీవితం ఆమె పైన మోపిన బాధ్యతలు మాత్రం 100 ఏళ్ల వృద్ధిరాలే అనుభవాన్ని తెచ్చిపెట్టాయి. ఆ వయసులో అమ్మాయిలు రంగురంగుల కలలు కంటూ స్నేహితులతో సరదాగా గడుపుతుంటే గౌరీ మాత్రం ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఇంటి పనులన్నీ ముగించుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ తండ్రి సేవలో తరిస్తూ ఉంటుంది. ఆ రోజు ఉదయం కూడా ఎప్పట్లాగే కోడి కూతతోనే గౌరీ నిద్రలేచింది. వంటింట్లోకి వెళ్ళి పొయ్యి వెలిగించి డికాషన్ కాచింది. ఆ కాస్త కాఫీ నీళ్లు ఓ గ్లాసులోకి తీసుకుని గదిలోకి నడిచింది. అక్కడ మంచంపై దిండు కానుకొని కూర్చొని శూన్యంలోకి చూస్తున్న తన తండ్రి రాఘవుల్ని చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. ఒకప్పుడు 6 అడుగుల బుల్లెట్టులా ఊరంతా తిరుగుతూ పొలం పనుల్లో అందరికంటే ముందుండే రాఘవులు ఈరోజు మంచానికి పరిమితమయ్యాడు. గుండె జబ్బులు అతడి శరీరాన్ని మాత్రమే కాదు, ఆ కుటుంబం యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా నలిపేసింది. నాన్న, ఈ కాస్త కాఫీ తాగండి, ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది గౌరీ ఎంతో ఆప్యాయంగా తండ్రి నుదుటిపై చేయి వేస్తూ. రాఘవులు నెమ్మదిగా కళ్ళు తిప్పి కూతురు వైపు చూశాడు. ఆ కళ్ళల్లో పేదరికం తెచ్చిన నిస్సహాయత, కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏముంది తల్లి, ఈ పాపిష్టి ప్రాణం పోవడం లేదు, మిమ్మల్ని సుఖపడనివ్వడం లేదు. నా వల్ల మీరు పడుతున్న కష్టం చూస్తుంటే నా గుండె ఆగడమే మేలనిపిస్తుంది అన్నాడు రాఘవులు భారంగా నిట్టూరుస్తూ. నాన్న, మళ్ళీ అదే మాట అంటే నేను అస్సలు మాట్లాడను. మీరే మా ధైర్యం. మీరు త్వరలోనే నయమై పూర్వపులా తిరుగుతారు అంటూ గౌరి తన కన్నీళ్లు లోపలే మింగేస్తూ తండ్రికి ధైర్యం చెప్పింది. కానీ ఆమెకు తెలుసు ఆ ధైర్యం వెనుక ఎంతటి శూన్యం ఉందో. అదే సమయంలో గౌరి తల్లి సరస్వతి వంటింట్లోకి వచ్చింది. 50 ఏళ్ల వయసున్న ముఖంలో ముసలితనం కంటే అలసటే ఎక్కువ కనిపిస్తుంది. ఆమె తెల్లవారుజామునే లేచి ఊళ్ళోని పెద్ద మనుషుల ఇళ్లల్లో అంట్లు తోమడానికి, ఇల్లు ఉడవడానికి వెళ్తుంది. ఆ వచ్చే కాస్తో కోస్తో కూలీ డబ్బుతోనే ఆ ఇల్లు గడుస్తుంది. రాఘవుల మందుల ఖర్చుకే ఆ డబ్బు చాలటం లేదు. ఇక పూట గడవడమే ఓ పెద్ద యజ్ఞంలా మారింది. సరస్వతి తన పాత చీర కొంగుతో ముఖంపై ఉన్న చెమటను తుడుచుకుంటూ, గౌరీ, నాన్నకు మందులేసావా? నిన్న డాక్టర్ గారు ఇచ్చిన మందులు అయిపోయాయి కదా, ఈరోజు కొత్త ప్రిస్క్రిప్షన్ పట్టుకుని టౌన్కి వెళ్ళాలి. కానీ చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు తల్లి అంది దీనంగా. తల్లి మాటలకు గౌరి తలదించుకుంది. ఇంట్లో ఉన్న బియ్యం డబ్బా అడుగున దాచిన కొద్దిపాటి చిల్లర డబ్బులను గుర్తుకు చేసుకుంది. అమ్మా, నువ్వేం భయపడకు, నిన్న నేను కుట్టిన బ్లౌజ్ డబ్బులు రంగమ్మ అత్తిస్తానంది. ఆ డబ్బులు తీసుకుని నేను టౌన్కి వెళ్ళి నాన్నకు మందులు తెస్తాను. నువ్వు కాస్త అన్నం తిని పనికి వెళ్ళు అంది గౌరీ. సరస్వతి కూతురు వంక చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, ఏ జన్మలో పాపం చేశామో కానీ ఈ వయసులో నువ్వు పట్టులంగాలు వేసుకుని మురిసిపోవాల్సింది పోయి ఇలా సంసార సాగంలో మునిగిపోయావు అంటూ ఏడ్చేసింది. రాఘవులు పరిస్థితి ఆ రోజు మధ్యాహ్నానికి మరింత విషమించింది. ఉన్నట్టుండి ఆయనకు ఊపిరందడం ఆగిపోయింది. ముఖమంతా చెమట పట్టేసింది. ఛాతిపై చేయి వేసుకుని గిలగిలా కొట్టుకోసాగాడు. గౌరీ, సరస్వతి భయంతో వణికిపోయారు. చుట్టుపక్కల వారి సహాయంతో ఒక ఆటో మాట్లాడుకుని రాఘవులను జిల్లా కేంద్రంలోని పెద్ద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి కారిడార్లోని మందుల వాసన, సెలైన్ బాటిళ్ల సప్పుళ్ళు గౌరీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. రాఘవులు అత్యవసర విభాగంలోకి తీసుకెళ్లారు డాక్టర్లు. దాదాపు 2 గంటల నిరీక్షణ తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ బయటకొచ్చారు. ఆయన ముఖంలో తీవ్రత చూసి గౌరీ ప్రాణాలు పైపైనే పోయాయి. గౌరీ పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, మా నాన్నకి ఎలా ఉంది? నయమైపోతుంది కదా అని అడిగింది. డాక్టర్ చంద్రశేఖర్ ఓ నిట్టూర్పు విడిచి, చూడమ్మ గౌరీ, మీ నాన్న గుండెలో 3 వాల్వ్స్ పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అత్యవసరంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. లేకపోతే
ఏ క్షణంలోనైనా ప్రాణానికే ప్రమాదం రావచ్చు అన్నారు. ఆ మాటలు వినగానే సరస్వతి గుండె బాదుకుంటూ అక్కడే కూలబడింది. గౌరీ గోడను ఆసరాగా చేసుకుని నిలబడింది. ఆమె కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? గౌరీ గొంతు వణుకుతుంది. కనీసం 10 లక్షల రూపాయలు అవుతుందమ్మా. ఆపరేషన్ థియేటర్ ఖర్చులు, మందులు, ఐసీయూ బెడ్లు అన్నీ కలిపి ఆ మాత్రం అవుతుంది. మీరెంత త్వరగా డబ్బు అరేంజ్ చేస్తే అంత త్వరగా మేము సర్జరీ స్టార్ట్ చేయగలం. మీ చేతుల్లో ఎక్కువ సమయం లేదు, కేవలం వారం రోజులు మాత్రమే ఉంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 10 లక్షలు. ఆ మాట గౌరీ చెవుల్లో శూలంలా గుచ్చుకుంది. పూట గడవడమే గగనమైన ఆ కుటుంబానికి 10 లక్షలంటే ఆకాశాన్ని చేత్తో అందుకోవడమే. రోజు 100 రూపాయలు సంపాదించడానికి చెమటోడ్చే ఆ తల్లిదండ్రులకు లక్షల సంఖ్యలు అనేది ఒక కల మాత్రమే. ఆసుపత్రి కారిడార్లో ఒక మూలన కూర్చున్న గౌరీ ఆలోచిస్తుంది. కన్నీళ్లు కళ్ళ నుండి జలపాతంలా కారుతున్నాయి. చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా అయిపోయింది. ఎవరిని అడగాలి? ఎవరిస్తారు అంత డబ్బు? మాకున్న ఆ చిన్న పెంకుటిల్లు అమ్మిన 1,00,000 రూపాయలు కూడా రావు. ఊర్లో ఉన్న సహకారులు దగ్గరికి వెళ్తే అంత పెద్ద మొత్తం అప్పుగా ఇస్తాడా? సరస్వతి గౌరీ చేతులు పట్టుకుని, గౌరీ, మన బతికి ఇంతేనమ్మా తల్లి. ఆ భగవంతుడికి మనపై దయలేదు. 10 లక్షలు మనం ఎక్కడి నుంచి తెస్తాం? మీ నాన్నను మన కళ్ళ ముందే పోగొట్టుకోవాల్సిందేనా అంటూ విలపించసాగింది. అమ్మా, అలా మాట్లాడకు. నా ప్రాణం పోయినా సరే నాన్నను దక్కించుకుంటాను. ఊర్లోకి వెళ్ళి ఎవరైనా బ్రతిమాలుకుందాం. దాతలు ఎవరైనా ఉంటారు. మన ఊరి ప్రెసిడెంట్ గారిని అడుక్కుందాం. ఆయన పెద్ద ఆయన, ఏదో ఒక దారి చూపిస్తారు అంటూ గౌరీ తన తల్లిని ఓదార్చింది. కానీ ఆమె మనసులో కూడా ఒక తెలియని భయం, శూన్యత ఆవరించాయి. మరుసటి రోజు ఉదయాన్నే గౌరీ ఊర్లోని పెద్ద మనుషుల ఇళ్ల చుట్టూ తిరగడం ప్రారంభించింది. మొదటగా ఊరి ప్రెసిడెంట్ జగన్నాథం గారింటికి వెళ్ళింది. ఆయన పెద్ద మేడ ముందు కాపలాదారులున్నారు. గౌరీ ఎంత బతిమాలినా లోపలికి వెళ్ళనీయలేదు. జగన్నాథం గారు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. గౌరీ వెళ్ళి ఆయన కాళ్ళపై పడింది. అయ్యా, మా నాన్న చనిపోయే స్థితిలో ఉన్నారు. డాక్టర్ గారు ఆపరేషన్ కోసం 10 లక్షలు అడుగుతున్నారు. మీరే ఎలాగైనా మమ్మల్ని ఆదుకోవాలయ్యా, మీ పుణ్యం ఉంటుంది అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. జగన్నాథం పేపర్ పక్కన పెట్టి సర్కాస్టిక్గా నవ్వి, ఏమ్మా గౌరీ, 10 లక్షలంటే ఏమన్నా జేబులో ఉంచుకునే చిల్లర అనుకున్నావా? అంత పెద్ద మొత్తం నేను ఎలా ఇస్తాను? అయినా మీకున్న ఆ చిన్న ఇల్లు తాకట్టు పెట్టిన 10,000 కూడా రావు. రేపొద్దున్న నువ్వు ఆ డబ్బు ఎలా తిరిగిస్తావు? నా దగ్గర అంత డబ్బు లేదు, వేరే ఎక్కడైనా చూసుకో అంటూ నిర్దాక్షిణ్యంగా చెప్పేశారు. అక్కడి నుంచి గౌరీ ఊర్లోని వడ్డీ వ్యాపారి సూరయ్య దగ్గరకు వెళ్ళింది. ఆయన మరింత ఘోరంగా మాట్లాడాడు. 10 లక్షలు కావాలా? అంత డబ్బు కావాలంటే నీ దగ్గర ఏముంది తాకట్టు పెట్టడానికి? బంగారం ఉందా? భూములున్నాయా? ఏమీ లేని నీకంత డబ్బు ఇస్తే నా డబ్బు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. పోయి వేరే దారి చూసుకో అంటూ విసిరి కొట్టినట్టు మాట్లాడాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడుతుంది. గౌరీ కాళ్ళు అలసిపోయాయి. మనసు విరిగిపోయింది. ఊరంతా తిరిగినా ఆమెకు లభించింది కేవలం నిరాశ, అవమానాలు మాత్రమే. పేదవాడి ప్రాణానికి ఈ సమాజంలో ఉన్న విలువ ఇంతేనా అని ఆమెకు అనిపించింది. డబ్బున్న వారికి ఒక న్యాయం, లేనివాడికి మరో న్యాయమా? ఆమె నడుచుకుంటూ ఊరి చివరున్న చెరువుగట్టు దగ్గరికి వచ్చింది. ఆకాశం వైపు చూసింది. నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆమె జీవితం కూడా ఆ మేఘాల్లాగే చీకటిమయంగా మారిపోయింది. కానీ ఆమె కళ్ళల్లో ఒక దృఢత్వం కనిపించింది. నేను ఓడిపోకూడదు, నాన్నను చావనివ్వకూడదు. ఈ లోకంలో మానవత్వం ఇంకా చనిపోలేదని నేను నమ్ముతున్నాను. రేపు నగరానికి వెళ్తాను. పెద్ద పెద్ద ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. ఎవరైనా ఒకరు సహాయం చేయకపోరు. నా తండ్రి ప్రాణాలు కాపాడుకోవడానికి నేను ఎంతటి అగ్ని పరీక్షకైనా సిద్ధమే అని మనసులో నిశ్చయించుకుంది. అమాయకు పల్లెటూరు పిల్లైన గౌరీ తన తండ్రి ప్రాణాల కోసం అనాథల ఒంటరి పోరాటానికి సిద్ధపడింది. కానీ ఆ నగరంలో ఆమెకు ఎదురు కాబోయే భయంకరమైన పరిస్థితులు ఆమె జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతున్నాయో ఆ అమాయకురాలకు అప్పుడు తెలీదు. మాతృత్వానికి, అమ్మతనానికి అసలైన పరీక్ష ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతుంది. మహానగరం హైదరాబాద్ ఒక వింత ప్రపంచం. ఇక్కడ పగలు పరుగులతో, రాత్రి రంగుల వెలుగులతో నిండి ఉంటుంది. ఒకవైపు ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు, మరోవైపు నిలువ నీడలేని పేదవాళ్ల గుడిసెలు. ఒకే నగరంలో ఎన్నో జీవితాలు, ఎన్నెన్నో భిన్నమైన గాథలు. ఈ మహానగరంలో అత్యంత విలాసవంతమైన జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని ఓ పెద్ద బంగ్లా రవి సింధు దంపతులది. రవి
ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేత. కోట్లల్లో టర్నోవర్, సమాజంలో ఎంతో గౌరవం, సంస్కారవంతమైన కుటుంబం. అతని భార్య సింధు ఎంతో సుగుణవతి, అందం చందం అన్నీ ఉన్న అదృష్టవంతురాలు. లోకంలో వీరికి లేనిదంటూ ఏదీ లేదు. కారు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్, బంధువుల ఆదరణ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆ విశాలమైన బంగ్లాలో అడుగు పెడితే మాత్రం ఓ నిశ్శబ్దం, ఓ తెలియని శూన్యం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఆ శూన్యానికి కారణం పెళ్ళై 10 ఏళ్ళైనా వారి జీవితంలోకి ఓ చిన్నారి ప్రాణం రాకపోవడమే. ఆ రోజు ఆదివారం ఉదయం. సాధారణంగా అందరిళ్లల్లోనూ ఆదివారం అంటే పిల్లల అల్లరి, కేరింతలతో ఇల్లంతా పండగలా ఉంటుంది. కానీ రవి ఇంట్లో మాత్రం కేవలం టీవీలో వస్తున్న వార్తల సప్పుడు, కిచెన్ నుండి వస్తున్న గిన్నెల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. సింధు హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని గోడకు వేలాడుతున్న ఓ అందమైన చిన్నారి ఫోటో వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నడిచాయి. 10 ఏళ్లుగా ఆమె పడుతున్న నరకయాతన అంతా ఇంత కాదు. సమాజం ఇచ్చే నిందలు, బంధువుల సూటిపోటి మాటలు ఆమె గుండెను జల్లెల్లా మార్చేశాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ శుభకార్యానికి వెళ్ళినా అందరి చూపులు ఆమె గర్భం వైపే. ఇంకా విశేషం ఏమీ లేదా అనే ఆ ఒక్క ప్రశ్న ఆమెను ప్రతిరోజు సజీవ దహనం చేస్తూనే ఉంది. రవి కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చాడు. భార్య ముఖంలో బాధను చూసి అతడి మనసు కూడా విలువిల్లాడింది. అతడు వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ఆమె భుజంపై చేయి వేశాడు. సింధు, మళ్ళీ పాత ఆలోచనలేనా? నిన్నే కదా మనం ఆసుపత్రికి వెళ్ళొచ్చాం. డాక్టర్ గారు ఏదో ఒక దారి చూపిస్తానని చెప్పారు కదా, ఎందుకు అంతగా బాధపడతావు అన్నాడు రవి ఆమెను ఓదారుస్తూ. సింధు రవి వైపు చూసి భర్త చేతులు పట్టుకుని ఏడ్చేసింది. రవి, 10 ఏళ్ళు గడిచిపోయాయి. లోకంలో మనం తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, చూపించని హాస్పిటల్ లేదు. ప్రతిసారి ఆశపడటం, చివరికి నిరాశ మిగలటం. నా వల్ల కావడం లేదు. నా గర్భాన ఓ బిడ్డను మోసి నీ చేతుల్లో పెట్టలేకపోతున్నాననే బాధ నన్ను బ్రతకనివ్వడం లేదు. నాకసలు మాతృత్వం నోచుకునే అదృష్టం ఉందా లేదా అని విలపించింది. రవి ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. రవికి కూడా తండ్రి కావాలనే కోరిక బలంగా ఉంది. కానీ భార్య బాధ ముందు తన బాధను దాచుకుని ఎప్పుడూ ఆమెకు ధైర్యం చెప్తూనే ఉండేవాడు. మనకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది సింధు. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. మన ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు అన్నాడు దృఢమైన గొంతుతో. మరుసటి రోజు రవి, సింధు నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అనన్య ఫర్టిలిటీ సెంటర్కు వెళ్ళారు. అక్కడ ప్రముఖ గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ అనురాధను కలిశారు. గత 10 ఏళ్లుగా వారు వాడిన మందులు, ఫైల్స్ అన్నీ డాక్టర్ ముందు పెట్టారు. గత 3 సార్లు ఐవీఎఫ్ ప్రయత్నించిన అబార్షన్ అయిపోయిన విషయాలను వివరించారు. డాక్టర్ అనురాధ ఆ రిపోర్ట్లన్నీ నిశ్చితంగా పరిశీలించి కాసేపు ఆలోచించి సీరియస్గా వారి వైపు చూశారు. చూడండి రవి గారు, సింధు గారు, నేను మీ బాధను అర్థం చేసుకోగలను. సింధు గారి గర్భాశయం చాలా బలహీనంగా ఉంది. దీనివల్ల పిండం అక్కడ నిలబడటం లేదు. ఎన్నిసార్లు ఐవీఎఫ్ చేసినా గర్భాశయ గోడల బరువును మోయలేకపోతున్నాయి. కాబట్టి సింధు గారు, స్వయంగా బిడ్డను మోయడం అనేది ఇక సాధ్యం కాదు. అది ఆమె ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అన్నారు డాక్టర్. ఆ మాట వినగానే సింధు ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయింది. ఇక తనకు పిల్లలు పుట్టరా అనే నిరాశ ఆమెను ఆవరించింది. కానీ డాక్టర్ అనురాధ వెంటనే చిరునవ్వుతో, కానీ మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకంటూ సొంత రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను పొందేందుకు ఓ అద్భుతమైన మార్గం ఉంది. అదే సరోగసి, అంటే అద్దె గర్భం అన్నారు. అద్దె గర్భమా డాక్టర్? రవి, సింధు ఇద్దరూ ఒకేసారి ఆశ్చర్యంగా అడిగారు. అవును, రవి గారి శుక్రకణాలు, సింధు గారి అండం సేకరించి ల్యాబొరేటరీలో పిండంగా మారుస్తాం. ఆ పిండాన్ని వేరొకరి ఆరోగ్యవంతమైన స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతాం. ఆ స్త్రీ మీ బిడ్డను 9 నెలలు తన గర్భంలో మోసి జన్మనిస్తుంది. పుట్టే బిడ్డ 100% మీ జీన్స్తోనే పుడుతుంది. చట్టపరంగా, బయలాజికల్గా ఆ బిడ్డ మీదే అవుతుంది అని వివరంగా చెప్పారు డాక్టర్. సింధు కళ్ళల్లో ఓ కొత్త వెలుగు కనిపించింది. నిజమా డాక్టర్? నా సొంత బిడ్డను నేను పొందొచ్చా అంది ఆరాటంగా. ఖచ్చితంగా అమ్మా, కానీ దీనికో ముఖ్యమైన షరతు ఉంది. మీ బిడ్డను 9 నెలలు మోసే స్త్రీ చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆమెకు ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె నమ్మకమైనదై ఉండాలి. ఎందుకంటే చట్టపరమైన నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదా నమ్మకమైన మధ్యవర్తుల ద్వారా కానీ అలాంటి అమ్మాయి దొరికితే వెంటనే నాకు చెప్పండి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం
అని సలహా ఇచ్చారు డాక్టర్. మరోవైపు అదే నగరంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ వార్డ్ బయట బెంచిపై కూర్చునుంది గౌరీ. ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. సరిగ్గా నిద్ర లేక, తిండి లేక ముఖమంతా పాలిపోయింది. ఆమె తండ్రి రాఘవులను నిన్ననే రామాపురం నుండి ఇక్కడికి తరలించారు. ఇక్కడ కూడా డాక్టర్లు అదే చెప్పారు. 10 లక్షలు ఉంటేనే ఆపరేషన్, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. గౌరీ చేతుల్లో ఉన్న కాలపరిమితి కేవలం 5 రోజులు మాత్రమే. రోజులు కరిగిపోతున్నాయి, కానీ ఒక్క రూపాయి కూడా దొరకడం లేదు. నగరంలో తెలిసిన వాళ్ళెవరూ లేరు. ప్రభుత్వం సాయం కోసం కొన్ని ఆఫీసుల చుట్టూ తిరిగింది, కానీ అక్కడ ఫైళ్లు కదలడానికి నెలలు పడుతుందని చెప్పారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలకు వెళ్ళింది. వాళ్ళు పరిశీలిస్తామని ఫారాలు ఇచ్చారు తప్ప తక్షణ సాయం చేయలేదు. భగవంతుడా, నా తండ్రిని కాపాడుకోవడానికి నేనేం చేయాలి? ఎవరిని అడగాలి? నా ప్రాణాన్నైనా అమ్మేసి ఆ 10 లక్షలు తెచ్చుకుంటాను, నా తండ్రిని నన్ను దక్కించుకుంటాను అని మనసులో దేవుణ్ణి వేడుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది గౌరీ. ఆ సమయంలో ఆసుపత్రి కారిడార్లో తిరుగుతున్న ఓ వ్యక్తి చూపు గౌరీపై పడింది. అతని పేరు కోటిలింగం. ఆసుపత్రిలో అనాథ రోగులను, పేదవాళ్ళను ఆసరాగా చేసుకుని బ్రోకర్ పనులు చేసే వ్యక్తి అతడు. నగరంలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్లకు, సంతాన సాఫల్య కేంద్రాలకు కావలసిన అద్దె గర్భాలు మోసే స్త్రీలను, కిడ్నీ దాతలను వెతికిపెట్టడం అతని రహస్య వ్యాపారం. కోటిలింగం ఎన్నో ఏళ్లగా ఈ రంగంలో ఉన్నాడు కాబట్టి ఎవరైనా బాధలో ఉంటే వారు ముఖం చూసి కనిపెట్టేయగలడు. గౌరీ అమాయకత్వం, ఆమె పడుతున్న తీవ్రమైన బాధ అతడి వ్యాపార బుద్ధికి ఓ పెద్ద అవకాశంగా కనిపించింది. కోటిలింగం నెమ్మదిగా గౌరీ కూర్చున్న బెంచ్ దగ్గరకు వచ్చాడు. చేతిలో ఓ వాటర్ బాటిల్ పట్టుకుని ఆమెకు అందిస్తూ, ఏమ్మా తల్లి, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా చనిపోయారా? లేక ఒంట్లో బాగోలేదా అని ఎంతో ఆప్యాయత నటిస్తూ అడిగాడు. గౌరీ తలపైకెత్తి చూసింది. గుర్తు తెలియని వ్యక్తి అయినా ఆ సమయంలో అంత ఆదరంగా అడిగేసరికి ఆమె తన బాధను ఆపుకోలేకపోయింది. మా నాన్నండి ఐసీయూలో ఉన్నారు. గుండె ఆపరేషన్ చేయకపోతే చనిపోతారట. 10 లక్షలు కావాలంటున్నారు డాక్టర్. మాది పల్లెటూరండి, పూట గడవడమే కష్టం. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక ఏడుస్తున్నాను సార్ అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. 10 లక్షలా? ఆ మాట వినగానే కోటిలింగం కళ్ళల్లో మెరుపు మెరిసింది. సరిగ్గా అదే సమయంలో జూబ్లీ హిల్స్లో ఉన్న రవి గారు తన భార్య కోసం ఓ మంచి ఆరోగ్యవంతమైన పల్లెటూరు పిల్లను సరోగేట్ మదర్గా వెతికి పట్టుకోమని, అందుకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన విషయం అతడికి గుర్తొచ్చింది. కోటిలింగం చుట్టూ చూసి గొంతు తగ్గించి గౌరీ పక్కన కూర్చున్నాడు. చూడమ్మా గౌరీ, నీ బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నీకు మీ నాన్న ప్రాణాలు ముఖ్యం, అవునా? ఆ 10 లక్షల రూపాయలు ఇప్పుడే, ఈ క్షణమే నీకు దక్కే మార్గం ఒకటి ఉంది. నువ్వు సరే అంటే మీ నాన్న రేపే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు. పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తాడు. కానీ అందుకు నువ్వు పెద్ద త్యాగం చేయాల్సి ఉంటుంది అన్నాడు రహస్యంగా. గౌరీ ఆశ్చర్యంతో, ఆశతో కోటిలింగం వైపు చూసింది. త్యాగమా? ఎలాంటి త్యాగం సార్? నా తండ్రి ప్రాణాల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమే. చెప్పండి సార్, నేనేం చేయాలి అంది ఎంతో ఆరాటంగా. ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. నగరంలో ఓ పెద్ద కోటీశ్వరుల కుటుంబం ఉంది. వాళ్ళకి పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు లేరు. వారికో బిడ్డ కావాలి. డాక్టర్లు వారికి అద్దె గర్భం ద్వారా బిడ్డను కనమని చెప్పారు. అంటే వేరొక అమ్మాయి తన గర్భంలో వారి బిడ్డను 9 నెలలు మోసి వారికి ఇవ్వాలి. నువ్వు గనక అందుకు ఒప్పుకుంటే నీ గర్భాన్ని వారికి 9 నెలలు అద్దెకిస్తే వారు మీ నాన్న ఆపరేషన్కి అయ్యే 10 లక్షల రూపాయలు మొత్తం భరిస్తారు. నీకు పుట్టబోయే బిడ్డపై నీకు ఎలాంటి హక్కు ఉండదు. కాన్పు అవ్వగానే ఆ బిడ్డను వారికి ఇచ్చేయాలి. చెప్పు, దీనికి నువ్వు సిద్ధమా అని అడిగాడు కోటిలింగం. కోటిలింగం చెప్పిన మాటలు వినగానే గౌరీ తల గిరగిరా తిరిగింది. ఆమె చెవుల్లో ఆ మాటలు ఈటల్లా గుచ్చుకున్నాయి. అద్దె గర్భమా? వేరొకరి బిడ్డను తనమోయడమా? రామాపురం లాంటి ఓ చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన గౌరికి ఇలాంటి విషయాలు అస్సలు తెలీదు. పెళ్లి కాకుండానే ఒక ఆడపిల్ల గర్భం మోయడం అంటే సమాజం తనని ఏమంటుంది? ఊరు తనను వెలివేస్తుంది, వ్యభిచారణని ముద్ర వేస్తుంది. ఛీ, ఎంత ఘోరమైన మాట! ఆమె కోపంతో, అవమానంతో లేచి నిలబడింది. ఏమనుకుంటున్నారు సార్ నన్ను? నేను పేద్దాన్నే కావచ్చు, కానీ కులసతిని. పెళ్లి కాకుండానే గర్భం మోయమంటారా? ఎంత పాపిష్టి మాట చెప్పారు! నా వల్ల కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడింది. కోటిలింగం నవ్వి, ఆగమ్మ గౌరీ, అంత ఆవేశపడకు. ఇది నువ్వు అనుకున్నట్టు పాపం కాదు, వ్యభిచారం అంతకంటే కాదు. ఇది సైన్స్. లోపల పెరిగే బిడ్డ నీది కాదు, నీ రక్తం కాదు,
కేవలం ఆ దంపతుల పిండాన్ని నీ గర్భంలో పెడతారు. నువ్వు ఒక తల్లిగా ఆ బిడ్డకు రక్షణ ఇస్తావు అంతే. ఇందులో ఎలాంటి తప్పు లేదు. అయినా నీ పరువు ముఖ్యమా, మీ నాన్న ప్రాణాలు ముఖ్యమా ఆలోచించుకో. ఇంకా 4 రోజులు గడిస్తే మీ నాన్న శవమే ఇంటికి వస్తాడు. అప్పుడు నీ పరువు నిన్ను కాపాడుతుందా? నీ కళ్ళ ముందే మీ నాన్న చనిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా అంటూ నిజాన్ని నిష్ఠంగా మాట్లాడాడు. ఆ మాటలకు గౌరీ ఒక్కసారి ఆగిపోయింది. కోటిలింగం అన్న మాటల్లో క్రూరమైన నిజం ఆమె గుండెను పిండేసింది. ఒకవైపు తన తండ్రి ప్రాణాలు, తనే సర్వస్వంగా బతికిన తండ్రి, తనని ఎంతో ప్రేమగా పెంచిన తండ్రి. మరోవైపు సమాజం, పరువు, పెళ్లి కాకుండానే గర్భం మోయాలనే భయంకరమైన సత్యం. ఆమె ఐసీయూ కిటికీ గుండా లోపలికి చూసింది. అక్కడ ఆమె తండ్రి ఎన్నో పైపుల మధ్య శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆయన ముఖంలో బతకాలనే ఆశ కనిపిస్తోంది. నాన్న, నిన్ను చావనివ్వను. నా పరువు, నా భవిష్యత్తు, నా శరీరం, నా తండ్రి ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు. లోకం నన్ను ఏమనుకున్నా సరే నేను ఈ అగ్ని పరీక్షకు సిద్ధం. నా తండ్రిని నేను దక్కించుకుంటాను అని మనసులో ఓ భయంకరమైన దృఢమైన నిర్ణయానికి వచ్చింది గౌరీ. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి కోటిలింగం దగ్గరకు వచ్చింది. కళ్ళల్లో కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. గొంతులో ఓ గంభీరత ఉంది. నేను ఒప్పుకుంటాను సార్, కానీ నాదొక షరతు. మా నాన్న ఆపరేషన్ ముందే జరగాలి. ఆయన కోలుకునే వరకు మా అమ్మకు కానీ మా నాన్నకు కానీ ఈ విషయం తెలియకూడదు. వారికి తెలిస్తే వారు నన్ను చంపేస్తారు, లేదంటే వారు చచ్చిపోతారు అంది. అలాగేనమ్మా, నీకెలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. పద, నిన్న ఆ దంపతులకు పరిచయం చేస్తాను అంటూ కోటిలింగం సంతోషంగా రవికి ఫోన్ చేశాడు. ఆ సాయంత్రం జూబ్లీ హిల్స్లోని ఒక ప్రైవేట్ హోటల్ రూమ్లో రవి, సింధు కూర్చొని ఉన్నారు. కోటిలింగం గౌరీని తీసుకుని ఆ గదిలోకి అడుగుపెట్టాడు. గౌరీ ఆ గదిలోని విలాసవంతమైన వాతావరణాన్ని చూసి భయంతో ముడుచుకుపోయింది. తలదించుకుని ఒంటరిగా నిలబడింది. సింధు లేచి గౌరీ దగ్గరకు వచ్చింది. గౌరీ ముఖంలోని అమాయకత్వం, కళ్ళల్లోని కన్నీళ్లు, శారీరక సౌష్ఠత చూసి సింధు మనసు చలించిపోయింది. ఈ అమ్మాయి ఖచ్చితంగా మంచిది, ఆరోగ్యవంతమైనది అని ఆమెకు అర్థమైంది. రవి కోటిలింగంతో మాట్లాడింది. కోటిలింగం, ఈ అమ్మాయికి అంతా చెప్పావు కదా, మాకెలాంటి లీగల్ సమస్యలు రాకూడదు. ఆసుపత్రి ఖర్చు, ఈమె నాన్న ఆపరేషన్ ఖర్చు మొత్తం మేము భరిస్తాం. ఆపరేషన్ రేపే జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో మా పర్యవేక్షణలో జరుగుతుంది. దానికి గాను ఈమె మా సరోగసి అగ్రిమెంట్ సంతకం చేయాలి అన్నాడు. రవి గౌరీ వైపు తిరిగి ఎంతో మర్యాదగా, అమ్మ గౌరీ, నువ్వు చేస్తున్న ఈ సహాయానికి మేం జీవితాంతం రుణపడి ఉంటాం. మీ నాన్నను కాపాడే బాధ్యత నాది. నువ్వు మా బిడ్డను 9 నెలలు నీ కడుపులో జాగ్రత్తగా కాపాడి మాకిస్తే చాలా అన్నాడు. గౌరీ నెమ్మదిగా తల పైకెత్తి సింధు వైపు చూసింది. సింధు కళ్ళల్లో ఓ తల్లిగా బిడ్డ కోసం పడుతున్న ఆరాటం కనిపించింది. గౌరీ కళ్ళల్లో తన తండ్రిని కాపాడుకోవాలనే ఆరాటం ఉంది. ఇద్దరు స్త్రీలు, ఇద్దరు లక్ష్యాలు వేరు, కానీ ఇద్దరి బంధాన్ని కలుపుతోంది ఒకే ఒక గర్భం. గౌరీ టేబుల్పై ఉన్న అగ్రిమెంట్ పేపర్లు చూసింది. అందులో ఏముందో ఆమెకు చదవడం రాదు, కానీ ఆమె పెన్ను తీసుకుని వణుకుతున్న చేతులతో తన సంతకం పెట్టింది. ఆ రాత్రి లీగల్ కాగితాలపై సంతకం చేసిన తర్వాత గౌరీ మనసు ఓ సుడిగుండంలా మారింది. రూమ్లో రవి, సింధు చూపించిన ఆదరణ ఆమెకు కొద్దిగా ఉపశమనాన్నిచ్చిన, తన శరీరంపై, తన భవిష్యత్తుపై తనే ఒక అగ్రిమెంట్ రాసిచ్చేసిన సత్యమామను లోపల తొలిచేస్తోంది. కానీ మరుసటి రోజే రవి చెప్పినట్టే అద్భుతం జరిగింది. రాఘోల్ను జిల్లా ఆసుపత్రి నుంచి నగరంలోని అత్యంత ఖరీదైన అత్యాధునిక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. రవి స్వయంగా ముందు నిలబడి ఆసుపత్రి అడ్మిషన్ ఫీజులు, సర్జరీ ఖర్చులు మొత్తం 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. నగరంలోని అత్యుత్తమ కార్డియాలజిస్ట్ నేతృత్వంలో రాఘవులకు దాదాపు 5 గంటల పాటు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆ 5 గంటలు గౌరీ, సరస్వతి ఆపరేషన్ థియేటర్ బయట గుండెలు చేతుల్లో పట్టుకుని కూర్చున్నారు. చివరకు థియేటర్ లైట్ ఆఫ్ అయ్యాయి. డాక్టర్ బయటకు వచ్చి, ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా, రాఘవుల్ గారు ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇంకో 2 రోజులు ఐసీయూలో ఉంచి ఆ తర్వాత జనరల్ వార్డుకు మారుస్తాం అని చెప్పినప్పుడు సరస్వతి ఆనందానికి అవధుల్లేవు. ఆమె ఏడుస్తూ దేవుడు పట్టాన్ని దండం పెట్టుకుంది. గౌరీ మాత్రం దూరంగా నిలబడి ఐసీయూ అద్దాల గుండా లోపలున్న తండ్రిని చూసింది. ఆయన గుండె మళ్ళీ సజావుగా కొట్టుకుంటుంది. ఆ క్షణంలో గౌరీ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగినా ఆమె మనసులో తృప్తి కలిగింది. నాన్న, నిన్ను దక్కించుకోవడం కోసం నేను చేసిన ఒప్పందం తప్ప ఒప్పో నాకు తెలీదు.
కానీ నీ ఊపిరి నిలపడం కంటే నాకు ఈ లోకంలో ఏదీ ముఖ్యం కాదు. ఈ జన్మకు నీ కూతురుగా నా బాధ్యతని నేను నెరవేర్చాను అని మనసులోనే అనుకుంది. 2 వారాల తర్వాత రాఘవులు పూర్తిగా కోలుకున్నాడు. నడవగలుగుతున్నాడు, నవ్వగలుగుతున్నాడు. డాక్టర్లు ఆయన డిశ్చార్జ్ చేస్తూ ఇక ఎలాంటి భయం లేదు. కానీ వచ్చే 6 నెలలు ఎలాంటి పనులు చేయకూడదు, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అని సలహా ఇచ్చారు. ఇప్పుడు అసలైన సమస్య గౌరి ముందుకొచ్చింది. రాఘవులు సరస్వతి తిరిగి రామాపురం వెళ్ళిపోవాలి. కానీ ఒప్పందం ప్రకారం గౌరీ నగరంలోనే ఉండిపోవాలి. రవి సింధు దంపతుల పర్యవేక్షణలో వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గృహంలో ఆమె 9 నెలలు గడపాలి. మరి ఈ విషయం తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి? ఆ రాత్రి ఆసుపత్రి రూమ్లో గౌరి తన తల్లిదండ్రుల దగ్గర కూర్చుంది. నాన్న, అమ్మ, రేపు మీరు ఊరు బయలుదేరండి. నేను మీతో రావడం లేదు అంది గౌరి నెమ్మదిగా తలదించుకుని. రాఘవులు ఆశ్చర్యపోతూ, ఏంటమ్మా నువ్వు రావా? మనల్ని ఇక్కడికి తెచ్చి ఇంత పెద్ద ఆసుపత్రిలో చేర్చి అంత డబ్బు కట్టి ఆ పుణ్యాత్ముడు రవిగారు ఎవరో కూడా మనకు సరిగ్గా తెలీదు. ఆయన నీకు ఎలా పరిచయం? నువ్వు ఇక్కడే ఉండి ఏం చేస్తావు తల్లి అని అడిగాడు అనుమానంగా. గౌరీ ముందే సిద్ధం చేసుకున్న అబద్ధాన్ని ఎంతో కష్టంగా గొంతు దాటించింది. నాన్న, మీ ఆపరేషన్ కోసం అంత డబ్బు ఇచ్చిన రవిగారు చాలా పెద్ద మనుషులు. నగరంలో వారికి పెద్ద దుస్తుల ఫ్యాక్టరీ ఉంది. నేను ఊళ్ళో ఇళ్లల్లో బ్లౌజులు కుడతాను కదా, ఆ విషయాన్ని కోటిలింగం గారు వారికి చెప్పారు. నా పనితనం చూసి వారి ఫ్యాక్టరీలో నెలకు 20,000 జీతంతో సూపర్వైజర్ ఉద్యోగం ఇచ్చారు. మీ ఆపరేషన్కు వారు పెట్టిన 10 లక్షల రూపాయలు నా జీతం నుండి నెల నెలా కొద్దిగా మినహాయించుకుంటారు. నేను ఇక్కడే ఉండి ఆ ఫ్యాక్టరీ హాస్టల్లో ఉంటూ పనిచేయాలి. అప్పుడే మనం ఆ రుణం తీర్చుకోగలమంది. సరస్వతి కూతురు చేయి పట్టుకుని, వద్దు తల్లి, అంత పెద్ద మొత్తం నువ్వెప్పుడు తీరుస్తావు? నీకు పెళ్లి వయసు దాటిపోతుంది. నువ్వు కూడా మాతో ఊరికొచ్చి కూలి పనులు చేసిన ఆ డబ్బు తీరుద్దాం అంది ఏడుస్తూ. లేదమ్మా, ఊర్లో కూలి పనులు చేస్తే వడ్డీలు కట్టడానికే సరిపోవు. అంత మంచి అవకాశం మళ్ళీ రాదు. నాన్న ఆరోగ్యం జాగ్రత్త. నేను ప్రతి వారం మీకు ఫోన్ చేస్తూ ఉంటాను. పండగకి ఊరికొస్తాను అంటూ గౌరి వారిని నొప్పించింది. మరుసటి రోజు ఉదయం రాఘవులు సరస్వతి కన్నీళ్లతో కూతురిని నగరంలో వదిలేసి రామాపురం వెళ్లే బస్సు ఎక్కారు. బస్సు కదిలిపోతుంటే గౌరీ రోడ్డుపై ఒంటరిగా నిలబడి ఏడ్చేసింది. తన జీవితంలో మొదటిసారి తల్లిదండ్రులకు అంత పెద్ద అబద్ధం చెప్పింది. ఆ అబద్ధం వెనుక ఉన్న భయంకరమైన సత్యం ఊర్లో తెలిస్తే ఏమవుతుందో అనే భయం ఆమెను వణికించసాగింది. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన వెంటనే కోటిలింగం గౌరిని తీసుకుని జూబ్లీ హిల్స్లోని అనన్య ఫర్టిలిటీ సెంటర్కు వెళ్ళాడు. అక్కడ రవి, సింధు అప్పటికే వేచి చూస్తున్నారు. గౌరిని చూడగానే సింధు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. అమ్మ గౌరీ, నీ త్యాగం ముందు మేమిచ్చే డబ్బు చాలా చిన్నది. నిన్ను మా సొంత చెల్లెల్లా చూసుకుంటాం. ఎలాంటి భయం వద్దు అంది. ఆ రోజు నుండి గౌరీ జీవితం పూర్తిగా మారిపోయింది. రవి నగరంలో ఓ ప్రశాంతమైన, ఎవరికీ తెలియని ఏరియాలో ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో గౌరీ కోసం ఓ లగ్జరీ ప్లాట్ అద్దెకు తీసుకున్నాడు. ఆమెకు తోడుగా వంట చేయడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి ఓ నమ్మకమైన మహిళని ఏర్పాటు చేశాడు. హాస్పిటల్లో వైద్య ప్రక్రియ ప్రారంభమయ్యాయి. డాక్టర్ అనురాధ పర్యవేక్షణలో గౌరికి రకరకాల శారీరక పరీక్షలు చేశారు. ఆమె గర్భాశయం ఎంతో ఆరోగ్యంగా, ఓ కొత్త ప్రాణాన్ని మోయడానికి అనుకూలంగా ఉందని తెలిసింది. వైద్య పరిభాషల్లో దీన్ని ఎబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. లాబొరేటరీలో రవి, సింధు కణాలతో సృష్టించిన పిండాన్ని గౌరీ గర్భాశయంలో ఎంతో జాగ్రత్తగా ప్రవేశపెట్టారు. ఆ ప్రక్రియ జరిగిన తర్వాత గౌరిని 2 వారాల పాటు పూర్తి బెడ్ రెస్ట్లో ఉంచుతామన్నారు. ఆ 14 రోజులు గౌరికి ఓ యుగంలా గడిచాయి. తన కడుపులో ఏం జరుగుతుందో, ఆ పిండం నిలబడుతుందో లేదో అనే టెన్షన్. రవి, సింధులు కూడా ప్రతిరోజు దేవుడికి పూజలు చేస్తూ ఆశగా ఎదురు చూడసాగారు. చివరకు ఆ రోజు రానే వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ టెస్ట్ రోజు. హాస్పిటల్ ల్యాబ్ రిపోర్ట్ పట్టుకొని డాక్టర్ అనురాధ ముఖంలో పెద్ద చిరునవ్వుతో ఛాంబర్లోకి వచ్చింది. రవి, సింధు, గౌరీ ముగ్గురు శ్వాస బిగపట్టుకొని చూస్తున్నారు. కంగ్రాచులేషన్స్ రవి గారు, సింధు గారు, టెస్ట్ పాజిటివ్ వచ్చింది. గౌరీ ప్రెగ్నెంట్. ఎంబ్రియో చాలా బలంగా గర్భాశయానికి అతుక్కుపోయింది అన్నారు డాక్టర్. ఆ మాట వినగానే సింధు ఆనందంతో కేక వేస్తూ రవిని హత్తుకుంది. 10 ఏళ్ల ఆమె నిరీక్షణ, కన్నీళ్లు ఆ ఒక్క మాటతో కరిగిపోయాయి. సింధు పరుగున గౌరీ దగ్గరకు వెళ్ళింది. బెడ్పై పడుకొని ఉన్న గౌరీ చేతులు పట్టుకుని వాటిని ముద్దాడుతూ ఏడ్చేసింది. థ్యాంక్ యూ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో ఎప్పటికీ తీరని లోటును నువ్వు తీరుస్తున్నావు.
నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు అంది సింధు కృతజ్ఞతతో. గౌరి నెమ్మదిగా తన పొట్టపై చేయి వేసుకుంది. అక్కడో చిన్న ప్రాణం అప్పుడే అంకురించింది. అది తన రక్తం కాదు, తన బిడ్డ కాదు, కానీ రాబోయే 9 నెలలు ఆ ప్రాణానికి రక్తాన్ని, ఊపిరిని ఇవ్వాల్సింది తనే. ఆ భావన గౌరి మనసులో ఓ వింత అనుభూతిని, తెలియని ఒక మాతృత్వపు స్పర్శను కలిగించింది. రోజులు గడుస్తున్నాయి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, అలా 4 నెలలు గడిచిపోయాయి. రవి, సింధు గౌరీని అరచేతుల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. ప్రతి నెల రెగ్యులర్ చెకప్స్, కావాల్సిన పౌష్టికాహారం, పండ్లు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్లాటుకు పంపించేస్తున్నారు. సింధు వారానికి 3 సార్లు స్వయంగా వచ్చి గౌరితో గడుపుతూ ఆమెకు నచ్చిన వంటకాలు చేసి తినిపించేది. గౌరి కూడా క్రమంగా ఆ వాతావరణానికి అలవాటు పడింది. ఇప్పుడు గౌరి పొట్ట కొద్దిగా ముందుకొచ్చింది. గర్భం స్పష్టంగా కనిపిస్తోంది. పల్లెటూరు సాంప్రదాయాల ప్రకారం 5వ నెల పడగానే కడుపు ఉప్పు బయటకు తెలుస్తుంది. గౌరి అద్దంలో తన రూపాన్ని చూసుకున్నప్పుడల్లా ఆమె గుండెల్లో ఒక భయం నరకప్రాయంగా మారుతుంది. ఊర్లో ఉన్న తల్లిదండ్రులకు వారానికి ఒకసారి ఫోన్ చేసి, నేను ఫ్యాక్టరీలో బాగున్నానమ్మా, పని కొంచెం ఎక్కువగా ఉంటుంది అని అబద్ధాలు చెప్తూనే ఉంది. కానీ ఆ అబద్ధం ఎంతకాలం దాచలేననే సత్యం ఆమెకి తెలుసు. అది 5వ నెల ప్రారంభమైన సమయం. ఓ రోజు ఉదయం గౌరి తన రెగ్యులర్ అల్ట్రాసౌండ్ స్కాన్ కోసం జూబ్లీహిల్స్లోని ఫెర్టిలిటీ హాస్పిటల్కి వచ్చింది. ఆ రోజు రవి, సింధు ఒక ముఖ్యమైన బిజినెస్ మీటింగ్లో ఉండడం వల్ల కేర్ టేకర్ మాలతితో కలిసి గౌరి ఆటోలో హాస్పిటల్కి వచ్చింది. స్కాన్ పూర్తయింది. డాక్టర్ గారు, పాపాయి చాలా ఆరోగ్యంగా ఉంది గౌరీ, ఎలాంటి టెన్షన్ లేదు అని చెప్పారు. మందులు, ప్రిస్క్రిప్షన్ తీసుకుని హాస్పిటల్ బిల్డింగ్ దాటి బయటకు వచ్చింది గౌరీ. నగరం ఎండగా ఉంది. గౌరీ ఒక చేత్తో తన 5 నెలల గర్భాన్ని కవర్ చేసుకుంటూ కాస్త నెమ్మదిగా నడుస్తూ హాస్పిటల్ మెట్లు దిగుతోంది. ఆమె కట్టుకున్న కాటన్ చీరలో ఆమె గర్భవతి అనే విషయం ఎవరైనా సులభంగా గమనించవచ్చు. ముఖ్యంగా గర్భం తెచ్చిన ఒక కొత్త కాంతి ఉంది. కానీ మెడలో మంగళసూత్రం లేదు, నుదుటిన పెద్ద బొట్టు లేదు. సరిగ్గా అదే సమయంలో అదే హాస్పిటల్ మెట్ల కింద ఓ వ్యక్తి బైక్ పార్క్ చేసి నిలబడున్నాడు. అతని పేరు వీరయ్య. రామాపురంలోనే ఉంటూ చిన్నపాటి బ్రోకర్ పనులు, ఊళ్ళో అందరి ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకుని చాడీలు చెప్పే రకం అతడు. వ్యసనపరుడు, నయవంచకుడు. నగరంలో ఉన్న తన బంధువులు ఒకరికి ఒంట్లో బాగోలేకపోతే చూడ్డానికి ఆ హాస్పిటల్కి వచ్చాడు. వీరయ్య నెమ్మదిగా సిగరెట్ కాలుస్తూ చుట్టూ చూస్తుండగా హాస్పిటల్ మెట్లు దిగుతూ గౌరీ అతని కంటపడింది. మొదట అతను నమ్మలేకపోయాడు. కళ్ళు నిలుపుకొని మరీ చూశాడు. ఇది రాఘవులు కూతురు గౌరీలాగే ఉందే. పట్నంలో ఫ్యాక్టరీలో పనిచేస్తోందని ఊర్లో వాళ్ళ అమ్మ చెప్తోంది. ఇక్కడేం చేస్తోంది అని అనుమానంగా ముందుకు నడిచాడు. గౌరీ మెట్లు దిగి రోడ్డు వైపు నడుస్తుండగా వీరయ్య ఆమెకు అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. ఏయ్ గౌరీ, నువ్వేనా? అసలు గుర్తుపట్టకుండా అయిపోయావు కదా అన్నాడు వీరయ్య తన నోట్లోని సిగరెట్ పొగను వదులుతూ. ఆ గొంతు వినగానే గౌరీ గుండె ఆగిపోయినంత పనైంది. తల పైకెత్తి చూసి ఆమెకు వీరయ్య ముఖం కనిపించగానే ఒంట్లో రక్తం గడ్డ కట్టుకుపోయింది. భయంతో ఆమె ముఖం పాలిపోయింది. కాళ్ళు వణకసాగాయి. వీరయ్య బాబాయ్, నువ్వా అంది గొంతు తడారుతుండగా. వీరయ్య చూపు నెమ్మదిగా గౌరీ ముఖం నుండి ఆమె పొట్టవైపు సాగింది. అక్కడ స్పష్టంగా కనిపిస్తున్న గర్భాన్ని, ఉబ్బిన పొట్టను చూసి అతడి కళ్ళు పెద్దవయ్యాయి. ఆ వెంటనే ఆమె మెడవైపు చూశాడు. అక్కడ తాలిబొట్టు లేదు, కేవలం ఖాళీ మెడుంది. వీరయ్య ముఖంలో ఓ క్రూరమైన నవ్వు నటిస్తున్న భావన ఇమిడింది. అతడు చుట్టూ చూసి గౌరీ వైపు ఒక అడుగు ముందుకు వేసి తక్కువ గొంతుతో అన్నాడు. ఏంటమ్మా గౌరీ, ఇదా నువ్వు పట్నంలో చేస్తున్న ఫ్యాక్టరీ పని? ఊళ్ళోనేమో మీ అమ్మా నాన్న నా కూతురు పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తుంది, నెలకు 20,000 సంపాదిస్తుందని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మెడలో తాళి లేదు, కడుపులో పిల్లాడున్నాడు. ఎవరిదమ్మా ఈ పాపం? ఎవడు నిన్ను ఇలా ముంచేశాడు అని ఈసడింపుగా వ్యంగ్యంగా అడిగాడు. ఆ మాటలు వినగానే గౌరి కళ్ళల్లో కన్నీళ్లు జలజలా కారిపోయాయి. చుట్టూ ఉన్న ప్రపంచమంతా తలకిందులవుతున్నట్టు అనిపించింది. పక్కనే ఉన్న కేర్ టేకర్ మాలతి, ఎవరయ్యా నువ్వు? అమ్మాయితో ఏంటి నీ వాగుడు? పక్కకు తప్పుకో అని గదమాయించింది. కానీ వీరయ్య తగ్గలేదు. నువ్వు నోరు మూసుకోవే ముసల్దానా, ఇది మా ఊరు పిల్లే, ఊర్లో పతివ్రతలా తిరిగేది. ఇక్కడికొచ్చి ఏ పాడు పని చేసిందో చూడు. గౌరీ, ఈ విషయం కనుక మీ నాన్న రాఘవులకు తెలిస్తే ఆయన ఆపరేషన్ చేసుకున్న గుండె ఇప్పుడే ఆగిపోతుంది.
ఊర్లో తెలిస్తే మీ కుటుంబాన్ని ఊరు నుండి తరిమేస్తారు అన్నాడు బెదిరింపుగా. గౌరీ చేతులు జోడించి వీరయ్య కాళ్ళపై పడినంత పనిచేసింది. బాబాయ్, పుణ్యముంటుంది. నువ్వు అనుకుంటున్నట్టు ఇందులో ఎలాంటి తప్పు లేదు బాబాయ్. దయచేసి ఊళ్ళో ఎవరికి చెప్పకు. మా నాన్న చనిపోతాడు బాబాయ్ అంటూ రోడ్డుపైనే విలపించసాగింది. వీరయ్య క్రూరంగా నవ్వి, చెప్పకుండా ఉండాలా? అంత సులువుగా ఎలా కుదురుతుంది? ఊళ్ళో ఈ వార్త చెప్తే ఎంత సంచలనం అవుతుందో తెలుసా? అయినా నేను చెప్పకుండా ఉండాలంటే నాకు లాభమేంటి అన్నాడు ఆశగా గౌరీ వంక చూస్తూ. గౌరీ భయంతో వణికిపోతూ ఏం చేయాలో తెలియక నిశ్చేష్టురాలే నిలబడింది. వీరయ్య మనసులో ఎలాంటి కుట్ర నడుస్తోంది? అతడు ఊరికి వెళ్ళి రాఘవులకు సరస్వతికి నిజం చెప్పబోతున్నాడా? ఒకవేళ చెప్తే గౌరీ తండ్రి ప్రాణాలకు ఏమవుతుంది? ఈ అపవాదు ఆ పేద కుటుంబం తట్టుకోగలదా? ఒక అద్దె గర్భం ఒప్పందం గౌరీ జీవితంలో ఎలాంటి తుఫాన్ సృష్టించబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.